చికెన్ కర్రీ వండినప్పుడు ఎక్కువ గ్రేవీ రావాలన్నా టేస్టీగా కుదరాలన్నా ఇలా సింపుల్ గా చేసేయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ కర్రీ బగారా, చపాతి, వైట్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా హాఫ్ కేజీ క్లీన్ చేసుకున్న చికెన్ లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్ కు సరిపడా సాల్ట్, మీ స్పైసీకి తగ్గట్టుగా కారం, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ కప్పు పెరుగు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని చికెన్ కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఈ లోపు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 3-4 బిర్యానీ ఆకులు వేసుకొని ఉల్లిపాయ మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్ లో చూపిస్తున్న మసాలా దినుసులు ధనియాలు, లవంగం, చెక్క, జీలకర్ర, నువ్వులు, ఎలాచి అన్ని కూడా జార్ లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ లో కర్రీని ఉడికించుకోండి. కర్రీ కొంచెం ఇలా దగ్గర పడితే చాలు. ఎక్కువ గ్రేవీతో టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా చేయొచ్చు. ఈసారి తప్పకుండా ట్రై చేయండి.